హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో నేను మీకు హెల్దీ అండ్ టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. ఈ సపోటా జ్యూస్లో మనకి ఆరోగ్యానికి కావాల్సిన హెల్తీ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. అండ్ అలాగే ఇది సమ్మర్ స్పెషల్ కాబట్టి ఈ సమ్మర్లో సపోటా జ్యూస్ తాగటం వలన మన బాడీకి కూడా వేడి దెబ్బ తగలకుండా ఉంటుందండి. అండ్ అలాగే వీటితో పాటు మనం సబ్జా గింజలు కూడా కలిపి ఈ సపోటా జ్యూస్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనకి ఒంట్లో ఉన్న వేడి అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ సపోటా జ్యూస్ అనేది చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఈ సపోటా జ్యూస్ తయారు చేసుకోవటానికి మనకి కావలసిన పదార్థాలు ఏంటి అంటే, ముందుగా ఈ సపోటాలని ఒక 5 లేదా 6 పైన తొక్క తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి కాచి చల్లార్చుకున్న పాలు ఒక 1/2 లీటర్ వరకు తీసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఐస్ క్యూబ్స్ కావాలండి. ఐస్ క్యూబ్స్ కూడా తీసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా చక్కెర. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న సపోటాలు ఉన్నాయి కదా, ఆ సపోటాలని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను కూడా ఒక 1/2 లీటర్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ అనేవి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఓకేనా. నేనైతే ఒక 10 వరకు వేసుకున్నానండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఓకేనా. దీన్ని మిక్సీ పట్టేటప్పుడు బాగా గ్రైండ్ చేయొద్దండి, ఆపుతూ గ్రైండ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా, ఇదిగో ఇలా రావాలి. మనకి బాగా గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే సపోటా అనేది గట్టి పడుతుందండి, పిండిలాగా అయిపోతుంది. కాబట్టి మనం ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 2 గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి ముందుగా 1 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. ఈ సబ్జా గింజలు అనేవి మనం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సబ్జా గింజలు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న సపోటా జ్యూస్ ఉంది కదా, ఆ సపోటా జ్యూస్ని యాడ్ చేసేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా సపోటా జ్యూస్ని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఐస్ క్యూబ్స్ కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకోవటం వలన మనకి సపోటా జ్యూస్ అనేది కూల్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.